హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో పండక్కి సింపుల్‌గా ఫస్ట్ టైమ్ చేసుకున్న మీరు పర్ఫెక్ట్‌గా కుదిరేలా 8 రకాల పిండి వంటల్ని ఈ టిప్స్‌తో చేస్తే ఎన్నైనా చేయొచ్చండి. ప్రతి ఒక్క రెసిపీ కూడా అంత పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. అలాగే ఈ వీడియోలో కొత్త చెల్లగుత్తిని ఫస్ట్ టైమ్ వాడినా కూడా ఈజీగా సెపరేట్ అయ్యే టిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను. సో, లేట్ చేయకుండా సంక్రాంతికి చేసుకునే ఈ 8 రకాల పిండి వంటలు, రవ్వ లడ్డూలు, జంతికలు, చెల్లగుత్తులు, కజ్జికాయలు, అరిసెలు, బెల్లం గవ్వలు, వరిపిండి చెక్కలు, వరిపిండి మురుకుల్ని సింపుల్‌గా చేసుకునే ప్రాసెస్‌నైతే మీతో షేర్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోనెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఎవ్వరికైనా పర్ఫెక్ట్‌గా కుదిరే రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రవ్వ లడ్డు కోసం మీడియం పీసెస్‌లా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కల్ని ఒక కప్పు వరకు తీసుకొని, వీటిని మిక్సీ జార్‌లో వేసి ఒక 2, 3 సార్లు పల్స్ మీద బ్లెండ్ చేసుకున్న తర్వాత, లో స్పీడ్‌లో ఈ విధంగా కొబ్బరి తురుము వచ్చేంత వరకు బ్లెండ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసి, లో ఫ్లేమ్‌లోనే జీడిపప్పు ఎర్రగా అయ్యేంత వరకు వేగనిచ్చి, ఇందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి, ఈ డ్రై ఫ్రూట్స్‌ని వేరొక ప్లేట్‌లోకి తీసుకొని, అదే పాన్‌లో 1:30 కప్పుల ఉప్మా రవ్వను కూడా వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ, మరీ రంగు మారేంత వరకు వేగనివ్వక్కర్లేకుండా ఉప్మా రవ్వ కాస్త పొడి పొడిలాడుతూ పచ్చివాసన పోయి, కమ్మటి వాసన వచ్చేంత వరకు వేగనిచ్చి, దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, అదే పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకొని, లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ కొబ్బరి తురుము కూడా పొడి పొడిలాడుతూ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. కొబ్బరి తురుము కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనం వేపి పెట్టుకున్న ఉప్మా రవ్వలో ఈ కొబ్బరి తురుమంతా కూడా వేసుకొని, ఫస్ట్ ఈ రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో 1:15 కప్పుల పంచదార, అర టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే వేపి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను వేసుకొని, వీటన్నింటిని బాగా కలిపిన తర్వాత ఇందులో కరిగించి పెట్టిన 2 టేబుల్ స్పూన్ల వేడి నెయ్యిని కూడా వేసుకొని మరొకసారి కలిపిన తర్వాత, గోరువెచ్చని పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్చర్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. నేనిక్కడ పాలకి క్వాంటిటీ అయితే చెప్పట్లేదండి. ఎందుకంటే మనకి పాలు వేసేది రవ్వ లడ్డు ఉండలా అవ్వడం కోసమే వేస్తాము. సో, అందుకే మీరే కొద్ది కొద్దిగా గోరువెచ్చని పాలను వేసుకుంటూ కలుపుకొని ఉండ అవుతుందో లేదో చూసుకోండి. అలాగని మరీ పలచగా అయ్యేంత వరకు మాత్రం చేయొద్దండి. చేతిలోకి కొద్దిగా మిక్స్చర్‌ని తీసుకొని ఉండ అవుతుందో లేదో చూడండి. ఉండ అవ్వకుండా పొడి పొడిలాడుతూ బ్రేక్ అయిపోతుంటే మరి కాస్త గోరువెచ్చని పాలను వేసుకొని ఈసారి ఉండ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఈ రవ్వ లడ్డు కన్సిస్టెన్సీ వచ్చేసి మరి పొడి పొడిలాడుతూ ఉండకూడదు. మరీ పలచగానే ఉండకూడదండి. మీడియంగా ఉండాలి. కొద్దిగా మిక్స్చర్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చేతితో ప్రెస్ చేయకుండా అరచేతిలోనే ఈ మిక్స్చర్ అంతా కూడా పెట్టుకొని రౌండ్‌గా లడ్డూల్లా చుట్టేసుకోవాలి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలి కింద ఒక గంట సేపు ఆరనిచ్చామంటే రవ్వ లడ్డూలు కాస్త బిగిసి గట్టిపడతాయన్నమాట. సో, ఇంతేనండి. చాలా సింపుల్‌గా చేసుకునే రవ్వ లడ్డు. వీటిని 15 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా! రవ్వ లడ్డూలు చేయడం ఎంత ఈజీనో. ఫస్ట్ టైమ్ చేసినా కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. మీరిలా చేశారంటే. ఇంకెందుకండి ఆలస్యం. ఈ సింపుల్ ప్రాసెస్‌లో మీరు కూడా రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసి చూడండి. ఖచ్చితంగా సూపరొస్తాయన్నమాట. సెకండ్ రెసిపీ జంతికలు మరింత రుచిగా, గుల్లగా, ఆయిల్ పీల్చకుండా రావాలి అంటే ఈ ప్రాసెస్‌లో చేయండి. సూపర్‌గా కుదురుతాయి. జంతికల పిండి కోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో 3 కప్పుల వరకు వరిపిండి వేసుకోవాలి. సన్న బియ్యంతో ఆడించిన వరిపిండి కన్నా, రేషన్ బియ్యంతో ఆడించిన వరిపిండి అయితే జంతికలకి చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే కప్పుతో 3/4 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్‌లో ఫస్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి శనగపిండేనండి. శనగపిండి వేయటం వల్ల జంతికలు మంచి టేస్ట్ ఒస్తాయి. రుచికి తగినంత సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వాముని కాస్త చేతితో నలిపి అదే పిండిలో మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా చేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల శనగపిండిలో ఏదైనా ఉండల్లాగా ఉండిపోతే అవన్నీ కూడా మనకి పౌడర్‌లాగా అయిపోతాయి. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు ఆయిల్‌ని కాస్త వేడి చేసుకొని పిండిలో వేసి జంతికల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వేడి నూనె వేసి జంతికల పిండి ప్రిపేర్ చేసుకోవడం వల్ల జంతికలు కరకరలాడుతూ గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి. సో, ఎవ్వరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం వేడి వేడి నీళ్ళని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళతో కలపడం వల్ల పిండి ఆ వేడికి కాస్త మగ్గి జిగురుదనం ఏర్పడి జంతికలు వేసేటప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. సో, అందుకనే వేడి నీళ్ళతోనే పిండిని కలిపి
ఈ విధంగా వేడి చల్లారిపోకుండా పిండంతటిని ఒత్తుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పిండి మగ్గేలోపు జంతికల గొట్టానికి ఆయిల్‌ని గ్రీస్ చేసుకొని సెట్ చేసి పక్కన పెట్టండి. అలాగే డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్‌ని కూడా పొయ్యి మీద పెట్టేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టిన పిండిలో కొద్ది కొద్దిగా వేడి నీళ్ళని వేసుకొని జంతికల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. మరీ గట్టిగాని వద్దు, మరీ పలచగాని వద్దు. మీడియంగా ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకొని, ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దని తీసుకొని, మనం గ్రీస్ చేసి పెట్టుకున్న జంతికల గొట్టంలో సెట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునేవాళ్ళు, ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు డైరెక్ట్‌గా జంతికల్ని ఆయిల్‌లో వేయకుండా, ఈ విధంగా గరిటె మీద లేదంటే ఒక ప్లేట్ మీద వేసుకొని, మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి, కాగిన నూనెలో వేసుకోవాలి. జంతికలన్నీ కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత, మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి, రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ జంతికలు ఎర్రగా అయ్యేంత వరకు వేగనిచ్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ జంతికలు పెద్దగా ఆయిల్‌ని కూడా పీల్చలేదండి. సో, నేను చెప్పిన టిప్స్ పాటించి మీరీసారి జంతికలు ట్రై చేయండి. చాలా టేస్టీగా, గుల్లగా, సూపర్‌గా ఉంటాయి. వీటిని 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈసారి జంతికలు చేసేటప్పుడు ఇలా చేసి చూడండి. అలాగే ఈ రెసిపీ మీకెలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. థర్డ్ రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టమైన చెల్లగుత్తులు. ఈ చెల్లగుత్తులు క్రిస్పీగా రావడానికి బ్యాటర్ కలపడం నుంచి, కొత్త చెల్లగుత్తి కాడని ఫస్ట్ టైమ్ వాడినా అతుక్కుపోకుండా ఎలా పన్ను చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఫస్ట్ అయితే చెల్లగుత్తి బ్యాటర్ కోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో 1 కప్పు వరకు మైదా వేసుకోండి. అలాగే చెల్లగుత్తులు క్రిస్పీగా రావడం కోసం 1 కప్పు వరిపిండి వేసుకొని, మైదాని, వరిపిండిని బాగా కలిసేట్టు కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు పంచదారని వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వరకు వంట సోడా, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నింటిని కూడా ఒకసారి విస్కర్‌తో అన్నీ బాగా కలిసేట్టు కలిపిన తర్వాత, ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని విస్కర్‌తో బాగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ ఏయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ, పిండి మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. కాస్త పలచగా ఉండేట్టు కలుపుకొని, దీనిపైన మూత పెట్టి, పిండిని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత మూత తీసి చూసారంటే, షుగర్ మెల్ట్ అవుతుంది. అలాగే పిండి పైన కాస్త బబుల్స్ కూడా ఫార్మ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకొని చూసుకోవాలండి. మనకి మరీ థిక్‌గా ఉండకూడదు, మరీ పలచగా ఉండకుండా మనకి చెల్లగుత్తి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందనమాట. అలాగే కొత్త చెల్లగుత్తి మౌల్డ్ మీరు ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నట్లయితే మాత్రం చెల్లగుత్తులు వేసుకొని ఒక రోజు ముందంతా కూడా ఆయిల్‌లో చెల్లగుత్తి మౌల్డ్‌ని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్‌గా అతుక్కోకుండా అయితే వచ్చేస్తాయన్నమాట. చెల్లగుత్తులు వేసే ముందు చెల్లగుత్తి మౌల్డ్‌ని హాట్ ఆయిల్‌లో ఉంచి కాస్త వేడవ్వనివ్వాలి. ఇలా వేడెక్కిన తర్వాత ఈ మౌల్డ్‌ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెల్లగుత్తి బ్యాటర్‌లో డిప్ చేసుకొని, ఈ చెల్లగుత్తిని మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి కాగుతున్న నూనెలో వేసుకొని, జస్ట్ చెల్లగుత్తిని ఒక సైడ్‌కి సపోర్ట్ తీసుకొని చాక్‌తో ఈ విధంగా సైడ్ నుంచి తీసేస్తుంటే ఈజీగా సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి వీటిని పక్కకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన చెల్లగుత్తులను కూడా ప్రిపేర్ చేస్తూ ఉండగా ఒక 10-15 చెల్లగుత్తులు చేసేసరికి ఇంక నైఫ్‌తో కూడా సెపరేట్ చేసే పని లేకుండా చెల్లగుత్తి కాడని ఆయిల్‌లోనే మీరు పైకి, కిందకి హిట్ చేస్తూ ఉన్నారంటే ఈజీగా సెపరేట్ అయిపోతుందండి. ఇదే విధంగా మీరు మిగిలిన చెల్లగుత్తులను కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన కొత్త చెల్లగుత్తి మౌల్డ్ ప్రాసెస్ అయితే స్టీల్‌కైనా సేమే అండి, ఐరన్‌కైనా సేమే. సో, కొత్తగా తీసుకునే వాళ్ళు ఐరన్ కన్నా స్టీల్ తీసుకోవడానికే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఈజీగా క్లీన్ చేసేసుకొని మనం పక్కన కూడా పెట్టేసుకోవచ్చు. అదే ఐరన్ అయితే మళ్ళీ దానికి గ్రీస్ చేయాలి. లేకపోతే దాన్ని అలాగే శుభ్రం చేయకుండా కవర్‌లో పెట్టి ర్యాప్ చేసుకున్నా పర్వాలేదండి. సో, ఇంకెందుకండి ఆలస్యం, నేను చెప్పిన కొలతలతో మీరు కూడా చెల్లగుత్తి బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకొని క్రిస్పీ అండ్ టేస్టీ చెల్లగుత్తుల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. ఫోర్త్ రెసిపీ వచ్చేసి పాకంతో పని లేకుండా తినడానికి రుచిగా, చేయడానికి ఈజీగా చేసుకునే కొబ్బరి కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కజ్జికాయల కోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోండి. మీరు మైదా ప్లేస్‌లో గోధుమ పిండైనా వేసుకోవచ్చు. ఇందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పిండిని, సాల్ట్‌ని ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గా కలిపి పైన మూత పెట్టేసుకొని ఒక గంట సేపు పిండిని నాననివ్వాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1/3 కప్పు వరకు పల్లీలను వేసి లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ పల్లీలని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారనిచ్చి దానిపైన ఉన్న పొట్టంతా తీసేసి ఒక మిక్సీ జార్‌లో వేసుకొని, ఇప్పుడు ఇందులోనే 1/3 కప్పు వరకు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకొని, పల్స్ ఇస్తూ కాస్త బరకగా మిక్సీ పట్టుకొని, ఈ పౌడర్‌ని వేరొక గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసి, అదే మిక్సీ జార్‌లో అరకప్పు వరకు పంచదార, 8 యాలకులు వేసుకొని,
వీటిని మెత్తటి ఫైన్ పౌడర్‌లాగా బ్లెండ్ చేసుకొని, మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిలో వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు కొబ్బరికున్న బ్లాక్ లేయర్ అంతా కూడా తీసేసి చిన్న పీసెస్‌లా కట్ చేసి ఒక పావు కప్ వచ్చేలా చూసుకొని, వాటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని బ్లెండ్ చేసి పక్కన పెట్టండి. మనం ముందుగా పల్లీలు వేపి పెట్టుకున్న ప్యాన్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, ఈ కొబ్బరంతా కూడా వేసి లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ కాస్త పొడి పొడిలాడేంత వరకు ఫ్రై చేసి చల్లారనిచ్చి, మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్‌లో ఈ కొబ్బరి తురుమంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిపితే మనకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోతుందనమాట. సో, వీటిని కూడా పక్కన పెట్టుకొని, ముందుగా కలిపి నానబెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని, కాస్త పొడి పిండిని చల్లుకొని, ఒకసారి బాగా నీట్ చేసుకోవాలి. ఒక 2, 3 నిమిషాల పాటు పిండిని బాగా నీట్ చేసుకున్న తర్వాత, పిండిని 2 ముద్దల కింద డివైడ్ చేసుకొని, ఒక పెద్ద చపాతీలాగా చేసుకోండి. కాస్త పలచగానే చేసుకోండి. మరీ ఎక్కువ పలచగా చేసినా కూడా కజ్జికాయలు విరిగిపోతాయండి. సో, అందుకని కాస్త పలచగా చేసుకొని, ఈసారి షార్ప్ ఎడ్జ్ ఉన్న బౌల్‌తో వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చపాతీల్లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ చిన్న చపాతీ అంచులన్నింటికి చేతి వేలుతో కాస్త వాటర్‌నైతే అప్లై చేసి, మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్‌ని 2 స్పూన్ల వరకు వేసుకోండి. మీ వీలుని బట్టి మీరు చేసుకున్న సైజుని బట్టి మీరు స్టఫింగ్ క్వాంటిటీ అయితే అడ్జస్ట్ చేసుకొని, ఈ చపాతీ 2 అంచుల్ని కూడా ఫోల్డ్ చేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్లు చేతి వేలుతో గట్టిగా ప్రెస్ చేయండి. లేకపోతే మనకి స్టఫింగ్ బయటకొచ్చేస్తుంది వేగేటప్పుడు. ఇప్పుడు ఈ అంచుల్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కాస్త పిండిని మెలిపెట్టి, మళ్ళీ ప్రెస్ చేసుకొని, మెలిపెట్టి, ప్రెస్ చేసుకుంటూ మొత్తం కజ్జికాయలన్నింటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకీ మెథడ్ రాలేదు అనుకుంటే మీరు చపాతీ అంచుల్ని ఫోర్క్‌తో నొక్కి డిజైన్‌లా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు కాగుతున్న నూనెలో మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కజ్జికాయలన్నింటిని కూడా వేసుకొని, 2 వైపులకి టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లోనే కజ్జికాయల్ని ఎర్రగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఈ విధంగా ఎర్రగా వేగిన కజ్జికాయల్ని బయటికి తీసి కాస్త చల్లారిన తర్వాత ఏదైనా గాలి తగలని డబ్బాలో పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. సో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా! పాకం పట్టే పని లేకుండా సింపుల్‌గా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే కజ్జికాయలు రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి అరిసెలు చేసేటప్పుడు పాకం ఇలా పట్టి చేశారంటే పాడయ్యే ఛాన్సే ఉండదు. అలాగే నోట్లో కూడా చాలా ఈజీగా మెల్ట్ అయిపోతాయండి. అంత బావుంటాయి. సో, లేట్ చేయకుండా ఈ అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అరిసెల కోసం ఒక అర కేజీ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకొని 3, 4 సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని 24 అవర్స్ నానబెట్టుకోవాలి. అంటే ఒక రోజంతా నానబెట్టాలి. నానబెట్టిన 12 గంటల తర్వాత మరొక 2 సార్లు కడిగి మళ్ళీ కొత్త నీళ్లు పోసి ఇంకొక 12 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా మొత్తం ఒక రోజంతా అంటే 24 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత బియ్యాన్ని మరొక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని, ఇప్పుడు కన్నాలున్న గిన్నెలో వేసుకొని బియ్యంలోని వాటర్ అంతా కూడా ఒక 5 నిమిషాల పాటు వార్చేసుకోవాలి. ఇప్పుడు ఈ తడి బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని పల్చగా పరిచి 5 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా బియ్యాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని బ్లెండ్ చేసుకొని, మెత్తని జల్లెడలో వేసుకొని ఈ పిండంతా కూడా మెత్తని పిండొచ్చేంత వరకు జల్లించుకొని పిండి తడి ఆరిపోకుండా పిండంతటిని కూడా ఒక చోటకి చేర్చి పైన తడి ఆరిపోకుండా ఈ విధంగా నొక్కి పెట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం బియ్యాన్నన్నింటిని మెత్తని పిండిలాగా బ్లెండ్ చేసుకొని తడి ఆరిపోకుండా పైకి నొక్కి పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసి బెల్లం కరగడం కోసం 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బెల్లం పూర్తిగా కరిగి మనకి ఉండపాకం అయ్యేంత వరకు ఉడికించుకొని, ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. నేనిక్కడ యాలకులని పంచదార వేసి మిక్సీ పట్టాను. సో, అందుకే నేను ఒక టీ స్పూన్ చెప్పాను. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు సొంఠి పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కలిపేసి, ఇప్పుడు ఈ బెల్లం పాకంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటె వెనక వైపున్న కాడతో బాగా ఉండలు లేకుండా కలిపి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. అరిసెల పిండి వచ్చేసి మనకి గట్టిగానే ఉండకూడదు. అలాగని పలచగానే ఉండకుండా మీడియంగా ఉండేలాగా కలుపుకొని, మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కనుంచి నాననివ్వాలి. ఈలోపు మీరు స్టవ్ మీద ఆయిల్‌నైతే హీట్ చేసుకోండి. అలాగే ఒక పాలిథీన్ కవర్ గానీ, అరిటాకు గానీ తీసుకొని కాస్త నూనె అప్లై చేసుకొని, రెడీ చేసి పెట్టుకున్న అరిసెల పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ కవర్ పైన వేసి, ఒక వేలుతో నెమ్మదిగా ఒత్తుకోవాలి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ పిండిని తీసుకొని మీరు అరిసెలని ప్రిపేర్ చేసుకోవచ్చు. అరిసెల్ని మరీ మందంగా, పలచగాని ఒత్తకుండా కాస్త మీడియంగా ఒత్తుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. అరిసెలని హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక అరిసె ఒకవైపు వేగేలోపు మీరు స్పీడ్‌గా
ఇంకొక అరిసెని కూడా ఒత్తేసుకొని వెంటనే ఆయిల్‌లో వేసుకోవచ్చు. అరిసెలు 2 వైపులకి కూడా టర్న్ చేసుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు వేగనిచ్చి బయటికి తీసి మీ దగ్గర అరిసెలు నొక్కేదుంటే అరిసెలు నొక్కేదంతా ఆయిల్ అంతా కూడా స్క్వీజ్ చేసేసుకోండి. లేకపోతే ఒక గిన్నె పైన అరిసె పెట్టి మరొక గిన్నెతో అయినా ఆయిల్ ప్రెస్ చేసుకోండి. లేదంటే ఇలా పప్పు గుత్తితో అయినా ఆయిల్‌ని ప్రెస్ చేసేసుకొని అరిసెల్ని బయటికి తీసేసుకోండి. అలాగే అరిసెల్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే డబ్బా అడుగున వెడల్పు తక్కువగా ఉన్న ఒక ప్లేట్ గానీ, బౌల్ గానీ ప్లేస్ చేసుకొని దానిపైన అరిసెల్ని ప్లేస్ చేయండి. ఇలా చేయటం వల్ల అరిసెల్లో ఏమైనా మిగిలిపోయిన ఆయిల్ ఉంటే కిందకి వెళ్ళిపోతుంది. అరిసెలకి పట్టకుండా ఉంటుంది. మనం తినేటప్పుడు అరిసెలు ఆయిలీగా లేకుండా టేస్టీగా బావుంటాయన్నమాట. చూసారు కదా! చాలా సింపుల్ మెథడ్‌లో ఈజీగా చేసుకోగలిగే అరిసెల రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. సిక్స్త్ రెసిపీ వచ్చేసి ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించే వరిపిండి చెక్కల్ని ఇలా గాని చేశారంటే క్రిస్పీగా, టేస్టీగా ఎన్ని కేజీలైనా ఒక్కళ్ళే చేసేసుకోవచ్చండి. సో, లేట్ చేయకుండా ఈ వరిపిండి చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వరిపిండి చెక్కల కోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ల పెద్ద సగ్గుబియ్యాన్ని ఒకసారి వాష్ చేసి, తర్వాత తగినన్ని నీళ్లు పోసి 2, 3 గంటల సేపు నాననివ్వాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇందులోని వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 కప్పుల వరకు వరిపిండి వేసుకోవాలి. ఇందులో వేయడం కోసం చెక్కు తీసిన చిన్న అల్లం ముక్క, 6 పచ్చిమిర్చిని బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న పప్పులు, సగ్గుబియ్యం, అలాగే కొద్దిగా కరివేపాకుని చిన్నగా చాప్ చేసి వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, పావు టీ స్పూన్ వరకు వాముని చేతితో కాస్త నలిపి వేసుకోవాలి. ఇందులోని రుచికి తగినంత సాల్ట్, అలాగే ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్‌లో వేడి నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళని వేసుకుంటూ పిండంతా కూడా కలుపుకోవాలి. ఈ పిండికైతే ఖచ్చితంగా వేడి నీళ్ళతోనే కలపాలి గానీ, చన్నీళ్ళతో కలిపారంటే మనకంత గుల్లగా రాదు. అంత క్రిస్పీగా కూడా రావన్నమాట. వేడి నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ మనం జస్ట్ పిండి దగ్గరికి బైండ్ అయ్యేలా కలుపుకున్నాక, ఇప్పుడు కొద్దిగా పిండిని ప్లేట్‌లోకి తీసుకొని మిగిలిన పిండి తడి ఆరిపోకుండా పైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చెక్కలు క్రిస్పీగా, టేస్టీగా రావడం కోసం ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని పిండి అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. అవసరమైతే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వేడి నీళ్ళని వేసుకొని పిండినంతా కూడా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్‌గా కలిపాక కొద్దిగా పిండిని తీసుకొని ఈక్వల్ సైజ్‌లో బాల్స్‌లా ప్రిపేర్ చేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడొక పాలిథీన్ కవర్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు దాని హ్యాండిల్స్ అలాగే సైడ్స్ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చెక్కలు నొక్కడం కోసం మనం ప్రెస్సింగ్ మిషన్‌కి కాస్త ఆయిల్‌నైతే గ్రీస్ చేసుకొని, దానిపైన కట్ చేసి పెట్టుకున్న కవర్‌నైతే ప్లేస్ చేసుకొని, దానిపైన కూడా కాస్త ఆయిల్‌ని గ్రీస్ చేసి, ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఉండని పెట్టి జస్ట్ నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పేపర్ మీద లేదంటే ఒక క్లాత్ పైన వేసి మిగిలినవి కూడా ప్రెస్ చేసుకోవాలి. మీ దగ్గర ప్రెస్సింగ్ మిషన్ లేకపోతే అడుగు వెడల్పుగా ఉన్న ఒక గిన్నెతో ఈ విధంగా చెక్కలనైతే ప్రెస్ చేసుకోండి. మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న పిండి వరకు చెక్కలనైతే ప్రిపేర్ చేసి పేపర్ మీద కానీ, క్లాత్ మీద గానీ వేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ చెక్కల్ని కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకొని, 2 వైపులకి టర్న్ చేసుకుంటూ మంటని హై ఫ్లేమ్‌లోకి మార్చి చెక్కలు ఎర్రగా అయ్యేంత వరకు కూడా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ప్లేట్‌లోకి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే చెక్కలు మెత్తబడకుండా, గుల్లగా, క్రిస్పీగా ఉంటూ నెల రోజుల వరకు టేస్ట్ మారకుండా సూపర్‌గా ఉంటాయండి. సెవెంత్ రెసిపీ వచ్చేసి వరిపిండి మురుకులండి. ఇవి క్రిస్పీగా, పర్ఫెక్ట్‌గా రావాలంటే పిండిని ఇలా కలిపి చేశారంటే చాలా బాగా వస్తాయి. వరిపిండి మురుకుల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో 2 కప్పుల వరిపిండి, అర టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వాముని చేతితో కాస్త నలిపి వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ వేసుకోండి. కలోంజీ లేకపోతే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, ఒక రెబ్బ కరివేపాకుని చాలా చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా స్పూన్‌తో ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో వేడి వేడి నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ పిండంతటిని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా వేడి నీళ్ళతో కలపటం వల్ల పిండిలో జిగుమానం ఏర్పడి, మనం మురుకులు చేసేటప్పుడు విరిగిపోకుండా చక్కగా వచ్చేస్తాయన్నమాట. పిండిని చేతితో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు మనం చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీరు కలిపేటప్పుడు పిండి ఇంకా మీకు పొడి పొడిలాడుతూ అనిపిస్తే ఇందులో మరొక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఒకేసారి అయితే ఎక్కువ యాడ్ చేయొద్దు. అలాగే పిండి మీకు కలుపుతున్నప్పుడు చేతికి బాగా అతుక్కున్నట్లు అనిపిస్తే చేతికి కాస్త నూనె అప్లై చేసుకొని పిండిని బాగా కలిపి
జంతికల పిండి మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మురుకుల పిండి అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టండి. ఈలోపు మీరు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పొయ్యి మీద పెట్టి హీట్ చేసుకోండి. అలాగే జంతికల గొట్టానికి కూడా ఆయిల్‌ని గ్రీస్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. నేనిక్కడ స్టార్ ప్లేట్‌నయితే తీసుకున్నాను మురుకులు వేసుకోవడం కోసం. 10 నిమిషాల తర్వాత ఒక చిన్న ప్లేట్‌కి కాస్త ఆయిల్‌ని గ్రీస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మురుకుల గొట్టాన్ని ప్రెస్ చేసుకుంటూ పిండంతటిని కూడా రౌండ్‌గా బ్యాలెన్సింగ్‌గా మురుకుల్లాగా వేసుకోవాలి. మురుకులు వేసేటప్పుడు పిండి టైట్‌గా వస్తున్నట్లు అనిపిస్తే పిండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసి కలిపి, ఆ తర్వాత మురుకులను వేస్తే మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మురుకులని మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి. మొత్తం మురుకులన్నీ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, 2 వైపులకి కూడా టర్న్ చేసుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు వేగనిచ్చి ప్లేట్‌లోకి తీసుకొని మురుకులు కాస్త చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే, మురుకులు మెత్తబడకుండా కరకరలాడుతూ 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి. ఎయిత్ రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలండి. మీరు ఎప్పుడు చేసినా అదే రుచితో అంత పర్ఫెక్ట్‌గా కుదరాలంటే ఈ ప్రాసెస్‌లో చేయండి. చాలా బాగా వస్తాయి. బెల్లం గవ్వలు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్‌లో జల్లెడ ఉంచి, అందులో 2 కప్పుల వరకు మైదా వేసుకోండి. ఒకవేళ మీకు మైదా వద్దనుకుంటే ఆ ప్లేస్‌లో గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇందులోనే చిటికెడంతా వంట సోడా వేయండి. ఎక్కువ అవసరం లేదు. వంట సోడా ఎక్కువైపోయినా సరే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. సో, అందుకనే చిటికెడంతా వేసుకొని ఈ పిండంతా జల్లించేసుకోండి. గవ్వలు క్రంచీగా రావడం కోసం ఒక మిక్సీ జార్‌లో పావు కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకొని, ఇడ్లీ రవ్వలాగా సన్నగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వని జల్లించి పెట్టుకున్న మైదాలో వేసుకొని, ఈ 2 కూడా ఒకసారి బాగా కలిసేట్టు కలిపిన తర్వాత, 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యయితే వేసుకొని, వేళ్ళ మధ్యలోంచి పిండిని వదులుతూ బాగా కలపండి. ఇలా పిండిని వేళ్ళ మధ్యలోంచి వదులుతూ కలిపితేనే పిండంతటికి కూడా నెయ్యి ఈవెన్‌గా అప్లై అవుతుంది. ఇప్పుడు పిండిని చేత్తో హోల్డ్ చేస్తే గట్టిగా అవ్వాలి. అలాగని వదిలేస్తే పౌడర్‌లాగా అయిపోవాలి. సో, ఇక్కడ మనకి పొడి పొడిలాడుతూనే ఉంది కాబట్టి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలపండి. ఇప్పుడు కూడా మరొకసారి పిండిని చెక్ చేసుకోండి. గట్టిగా హోల్డ్ అయితే అక్కడితో వదిలేయండి. లేకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరొకసారి పిండంతా కలిపి చెక్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మనం హోల్డ్ చేస్తే టైట్‌గా అవ్వాలి. అలాగే చిదిపేస్తే పౌడర్‌లాగా అయిపోవాలి. అప్పుడే పిండిలోకి నెయ్యి కరెక్ట్‌గా సరిపోయినట్టు. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ పిండంతటిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండిని మరీ టైట్‌గా కాకుండా కాస్త సెమీ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా బాగా మెదాయిస్తూ ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కనుంచాలి. క్రంచీనెస్ కోసం ఇందులో వేసిన రవ్వ పిండిలో ఉన్న వాటర్ శాతాన్ని పీల్చేసుకొని కాస్త డ్రైగా చేసేస్తుంది. సో, అందుకని పిండిని కాస్త సెమీ సాఫ్ట్‌గా కలుపుకోవడం వల్ల అందులో వేసిన ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే ఈ రవ్వ పీల్చుకొని మరింత సాఫ్ట్‌గా తయారవుతుంది. పిండిని మరొక 2 నిమిషాల పాటు బాగా మెదాయించి కలిపిన తర్వాత చిన్న గోలీల సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసుకొని ఈ పిండంతటిని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గవ్వలు ప్రిపేర్ చేయడానికి ముందుగా గవ్వల చెక్కని క్లీన్ చేయడానికి ఒక పిండి ముద్దని తీసుకొని ఒక 5, 6 సార్లు పిండి ముద్దని ఇలా గవ్వలాగా చుట్టండి. సో, దానివల్ల ఈ గ్యాప్స్‌లో ఏదైనా డస్ట్ ఫార్మ్ అయిపోయి ఉంటే అదంతా కూడా పిండికి అంటుకుపోయి బయటకొచ్చేస్తుంది. సో, ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు పిండి ముద్దని తీసుకొని గవ్వల్లాగా చుట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర గవ్వ చెక్క లేకపోతే ఇంట్లో వాడని కొత్త దువ్వానుంటే దాంతో కూడా ఈ విధంగా గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దువ్వాన ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి చట్రం ఉంటే దానితో కూడా ఈజీగా గవ్వలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఆడుతూ పాడుతూ చేసుకునే పనండి. చాలా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు ఈ గవ్వలైతే. మొత్తం గవ్వలన్నీ ప్రిపేర్ చేసుకునేలోపు డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్‌ని కూడా హీట్ చేయండి. ఆయిల్‌ని మరీ ఎక్కువగా హీట్ చేయకుండా కాస్త మీడియంగా హీట్ చేయండి. ఫస్ట్ ఒక చిన్న పిండి ముద్దని వేసుకోండి. చుట్టూ బబుల్స్ రావాలి గానీ పైకైతే వెంటనే తేలకూడదు. సో, అలా అయితే ఆయిల్ పర్ఫెక్ట్‌గా కాగినట్టు. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి రెడీ చేసి పెట్టుకున్న గవ్వలన్నీ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక 2 నిమిషాల పాటు అసలు గవ్వల్ని కదపకుండా అలాగే ఫ్రై చేయండి. గవ్వలు లోపల వరకు పర్ఫెక్ట్‌గా కుక్ అవ్వాలి కాబట్టే మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. సో, గవ్వల్ని గరిటెతో అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ, గవ్వలు కాస్త గోల్డెన్ కలర్‌లోకి మారి వాటి చుట్టూ ఉన్న బబుల్స్ అన్నీ పోయేంత వరకు ఫ్రై చేసుకొని, ఆయిల్‌లోంచి తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, 1 కప్ వరకు తురిమిన బెల్లం వేసుకోండి.
ఇందులో జస్ట్ 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని, బెల్లాన్ని లో ఫ్లేమ్‌లోనే పెట్టి కరిగించుకోవాలి. 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం తురుము కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇది కాస్త కరిగిన తర్వాత అర టేబుల్ స్పూన్ నెయ్యి, పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని జస్ట్ బెల్లాన్ని పూర్తిగా కరిగించండి. దీనికి పాకం ఏమీ అవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని పాకంలో వేసేసి గరిటెతో కలుపుకుంటూ పాకాన్ని గవ్వలకి అన్ని వైపులా ఈవెన్‌గా కోట్ చేసుకోవాలి. పాకం మొత్తాన్ని గవ్వలకి బాగా పట్టించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, గవ్వల్ని పక్కన పెట్టి కాస్త చల్లారనివ్వండి. మరి ఎక్కువ చల్లారకుండా కాస్త గోరువెచ్చగా ఉండేలాగా చల్లారిన తర్వాత, గవ్వల్ని ఇలా ఒకదాని నుంచి మరొకటైతే సెపరేట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. వీటిని వేరొక ప్లేట్‌లో పెట్టుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా బాక్స్‌లో పెట్టుకుంటే మీకు 3 వీక్స్ నుంచి 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! స్వీట్ షాప్ స్టైల్ బెల్లం గవ్వలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అందరూ ఇష్టంగా తింటారు. అలాగే చేసిన తర్వాత మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.